కేటీఆర్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ కేటీఆర్ అహంకారం కేటీఆర్ అహంకారం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ 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 కేసీఆర్ 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 కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవినీతి పరుడు కల్వకుంట్ల రామారావు అవినీతి పరుడు కల్వకుంట్ల రామారావు కేటీఆర్ 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 డౌన్ డౌన్ కేటీఆర్ డౌన్ డౌన్ కేటీఆర్ డౌన్ డౌన్ కేటీఆర్ 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 డౌన్ డౌన్ ప్రతిరోజు మరి అహంకార ధోరణితో మరి మదంతో ప్రతినిత్యం ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారికి ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి దానికి రాజకీయం చేస్తూ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా దాన్ని రాజకీయ కోణంలో చూపిస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే సాకు చూపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చూపించాలని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు మీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలను ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం తిప్పికొడతా ఉంది. అదేవిధంగా ఇక ముందైనా ఇలా ఆదిలాబాద్ పూర్వ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని దిల్వాన్పూర్ మండలంలో ఆనాడు రైతులు వ్యతిరేకించిన ఇథనాయిల్ పరిశ్రమకు అనుమతులు ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా అని చెప్పి కేటీఆర్ గారిని మరి కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన మా అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం ఏదైతే నిరంతరంగా అవినీతి కల్వకుంట్ల కుటుంబం నుండి పెరిగిన మొక్క ఆ రోజు చిప్పలు గడగబోయటానికి అమెరికా పోయిన ఆ మనిషి ఈరోజు తెలంగాణ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ఒక ధోంకారంతో ఏకవచనంతో మీరు సంభాషిస్తున్నారు. కల్వకుంట్ల రామారావు గారు మీకు కనబడదా? మీరేమంటారు టీవీలో? మా కార్యకర్తలు అన్నీ రాసి పెడతారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరు కూడా తిరగకుండా చేస్తామని, రాబోయే రోజులలో మీ ప్రభుత్వం వస్తుంది, అన్నీ బుక్లో రాసి పెడతాం. మరి మేము 10 సంవత్సరాలు మీ బుక్లో రాసి పెట్టినాం, మరి మేము అలాంటి చర్యలు తీసుకుంటలేం. నువ్వు కూడా మరి నువ్వు హోటల్లో పనిచేసి వచ్చినాక నిన్ను ఇక్కడ తెలంగాణ వచ్చినాక మా తల్లి తెలంగాణ తల్లి కాళ్ళు మొక్కినాక నా సోనియా గాంధీ మొక్కినాక మీ తండ్రి ముఖ్యమంత్రి అయినాకనే నువ్వు ఇక్కడ మంత్రి అయినావు కదా, మా మీద దౌర్జన్యం చెలాయించినావు కదా. ఆ దౌర్జన్యాన్ని ప్రజలు మర్చిపోలే. ప్రతి దానికి ప్రతి విషయానికి ఇక్కడ హిసాబ్ నువ్వు చుకాయించబడుతుంది. ఈరోజు నిన్ను జైల్లో పెడతారని ఒక అభద్రత భయంతో మా నాయకుడిని అంటున్నావు. ఖచ్చితంగా కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన ఆదిలాబాదులో నీ కార్యకర్తలు కానీ నీ నాయకులు కానీ నువ్వు కానీ తప్పు చేస్తే ఈరోజు దిష్టి బొమ్మతోటే దానంగా మీ ఇండ్లు కూడా ముట్టడి చేస్తారు.